ఈ పెద్ద మనిషి మన దగ్గర 4 లక్షలు లోన్ తీసుకుని 2 ఏళ్ళయింది. ఆకలేస్తే అన్నం తినాలని తెలిసినప్పుడు ఆఫీస్కి వచ్చి పని చేయాలని తెలియదా? అసలు కడుపుకి అన్నం తింటున్నారా లేకపోతే ఇంకేదా? సార్, ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు సార్. డబ్బు లేక నేనే కట్టలేదు. మీరు వడ్డీ కట్టినందుకు నేను వాళ్ళని తిడుతున్నానంటే అది నేను మీ వయసుకు మాత్రమే ఇస్తున్న మర్యాద. మీకు ఇదే లాస్ట్ వార్నింగ్. 3 నెలల లోపల వడ్డీతో సహా మొత్తం కట్టాలి. సార్, 3 నెలల లోపల అసలు మొత్తం ఎలా కట్టగలను సార్? ఏదో రకంగా వడ్డీ కట్టేస్తాను. మీరు కట్టే వడ్డీ డబ్బులతోనే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. పాపం వాళ్ళ నోట్లో మట్టి కొట్టకండి సార్. సార్, నేను రైతుని సార్. ఎదుటి మనిషి నోట్లో ముద్ద పెట్టడమే కానీ మట్టి కొట్టడం నాకు తెలియదు సార్. రైతువేగా, దేవుడు కాదుగా. ఏమే పద్మా, ఇంటర్ రాసిన వాళ్ళు పాస్ అయింది లేంది తెలిసేది ఎప్పుడే? వచ్చే నెల 24న. మరి నువ్వు పాస్ అవుతావా? అవుతానత్తో. ఏ సావిత్రక్క, నీ కూతురు పాస్ అయిద్దా? కౌసి ఎప్పుడు పాస్ అవ్వాలా? బడికి పోతే పాస్ అవుద్ది గాని అబ్బాయిలతో కలిసి ఆటకపోతే ఎట్టా పాస్ అవుద్ది? పొలంలో పనిచేసి బతికేటోళ్ళం మంచం ఉన్నంతలో కాలు ముడుచుకోవాలి గాని క్రికెట్ లో సాధిద్దామని వెళ్ళటమేంటి? మరి ఆశ కాకపోతే అదే నా కూతురు ఆ మాదిరి చేస్తే కాళ్ళు చేతులు ఇరిసి పొయ్యిలో పెట్టేదాన్ని, లేదా ఏ యాదవ కొయిచి కట్టబెట్టేదాన్ని. ఏందే సావిత్రి, నీ కూతురు గురించి అంటే ఏం పట్టనట్టున్నావు? వెనక్ కూడా ఏదైనా గుసగుసలాడుకోవడానికి భయపడే ఆడాయి ఈ రోజు పొడుచుకు తినే కాకుల్లా నా ముందే అరుతున్నాయి. మహారాజుల బతికి నేను అందరి ముందు సవాలు చేసి ఇప్పుడు వాళ్ళ ముందు తలెత్తుకోలేక తప్పించుకు తిరుగుతున్నాడు. ఇదంతా ఎవరి వల్ల? నీ వల్ల. కౌసి ఎరగదీసుద్ది, ఇస్త్రీ చేసుద్ది అని నిన్ను పొగిడినోళ్ళంతా ఏమయ్యారు? ఓ అబ్బో, ఈ అమ్మాయి వైజాగ్ పోద్దంట, ఈ అమ్మాయి క్రికెట్ ఆడుద్దంట అని ఊళ్ళో వాళ్ళు చేసిన ఎకసెక్కాలని నిజం చేసావు కదే. ఆడెవడు నువ్వు ఆటకి పనికిరావంటే నువ్వు ఈడ సావింట్లో కూర్చున్నట్టు కూర్చుంటావా? ఏయ్, ఆడన్న మాటకు భయపడుతున్నావా లేకపోతే ఆటకు భయపడుతున్నావా? నేను అడిగానా నిన్ను రైల్లో టికెట్ లేకుండా ఫ్రీగా దేశం అంతా తిప్పమని? ఇదిగో, ఏదన్నా కావాలంటే ఊరికి ఆశ పడితే సరిపోదే, పట్టుబట్టి సాధించాలా. కప్పు లేకుండా ఇంట్లో గడుగు పెట్టి చూడు, కాళ్ళు కొట్టి పొయ్యిలో పెడతానేమనుకున్నావు. ఆడి గెలిచిన దానికంటే పోరాడి గెలిచిన దానికే గుర్తింపు ఎక్కువ ఉంటది.